నాగర్ కర్నూలు జిల్లా గుడిపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులకు శ్రీ సీతారామాంజనేయ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో భారీ ఎత్తున ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి రైస్ మిల్ యజమానులు బిల్లా కంటి రాజ్యలక్ష్మి రవికుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో ఒక్కసారి సుడిగాలు చుట్టుకోవడంతో రైస్ మిల్లు పైభాగంలోని కప్పు, ఇతర మిషనరీకి సంబంధించిన భారీ పైపులు, ఇతర నిర్మాణాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. మిషనరీ రైస్ మిల్ షెడ్ కుప్పకూలిపోయింది. దీంతో భారీ ఇనుప పైపులు, మిషనరీ మోటార్లు నేలకూలాయి. దీంతో పాటు రైస్ మిల్లులో ప్రాసెసింగ్ లో ఉన్న వడ్లు, బియ్యం తడిసి ముద్ద అయ్యాయి. దాదాపు 8 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు రైస్ మిల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సుడిగాలితో కూడిన వర్షం రైస్ మిల్లును చుట్టుముట్టిన సమయంలో యాజమాన్యం వారు అప్రమత్తమై కార్మికులను అందరినీ ఒక చోటికి చేర్చడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు కార్మికులు పేర్కొన్నారు. ఇంతటి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం రావడం, ఒక రైస్ మిల్లు ధ్వంసం కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయి అంచనా తర్వాతే రైస్ మిల్లుకు జరిగిన నష్టం స్పష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. మాది సీతారామాంజనేయ ఇండస్ట్రీస్ గుడిపల్లి గ్రామము, నాగర్ కర్నూలు మండల్, నాగర్ కర్నూలు జిల్లా. ఈరోజు 5:30 ఆ ప్రాంతంలో బాగా పెద్దగా ఈదురుగాలులు మరియు వానతో పెద్దగా వచ్చినవి. మా వర్కర్స్ అంతా కూడా అక్కడున్న మిల్ ఆపరేటర్స్, ప్లాంట్ ఆపరేటర్స్, హమాలీస్ అందరూ లోపల ఉండగానే పెద్ద గాలివాన వచ్చి పారబాయిల్డ్ ప్లాంట్ వచ్చి మిల్లు పైన, షెడ్ పైన పడి షెడ్డును తర్వాత మిల్లులో ఉన్న మిషనరీ కూడా అంత డ్యామేజ్ జరిగింది. అదృష్టవశాత్తు అందరినీ ఆ గాలి వచ్చే సమయానికి అందరినీ ఆ సౌండ్కి బయటికి రావడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రము దాదాపుగా 8 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని మా అంచనా వేస్తున్నాము.